శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ విష్ణవే శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి సవయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీమద్భాగవతం అందించిన మహాత్ముడు మనకి వ్యాసదేవుడు. భారతీయ సంస్కృతిని అంతటినీ కూడా ఒక రూపశిల్పి ఆచార్యుడు అని చెప్పి మనం గౌరవించాలి అంటే వ్యాసదేవుడిని గౌరవించాలి. అటు వేదాలను, అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాన్ని అందించిన తర్వాత వ్యాసుడు భాగవతాన్ని రచించాడు అని భాగవతం ఆధారంగానే మనకు తెలుస్తున్నది. అంటే ఆ వేద పురాణ భారత బ్రహ్మసూత్రాల రహస్యాలన్నీ పెట్టిన గ్రంథం భాగవతం అన్నమాట. అందుకు ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన గ్రంథంగా భారతీయ వాంగ్మయంలో రామాయణ, భారత, భాగవతాన్ని మూడు కూడా రామకృష్ణ అనుకోమని మనకు బోధిస్తున్నాయి. రామకృష్ణ అంటే రాముణ్ణి, కృష్ణుని స్మరిస్తూ, ధ్యానిస్తూ, అధ్యయనం చేస్తూ మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అందుకే రామకృష్ణ అనుకోమని పెద్దవాళ్ళు చెప్పారు. నిన్నటి వరకు రామ అనుకుని ఇప్పుడు కృష్ణ అనుకోబోతున్నాం మనం. భాగవతం ప్రారంభం. ఓం నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిష క్షేత్రే నైమిషే, నైమిషారణ్యం అది అనిమిష క్షేత్రము అంటే దేవక్షేత్రము, దివ్యక్షేత్రము. అక్కడ శౌనకాది మహర్షులు ఒక దివ్య సత్రయాగాన్ని చేస్తున్నారు. అనేక మంది ఋత్విక్కులు పాల్గొని చేసే యజ్ఞం పేరు సత్రయాగం. ఆ సత్రయాగం చేస్తూ ఉండగా మహానుభావుడైనటువంటి సూత మహర్షి అక్కడికి వచ్చారు. ఆయనకు ఉచితాసనంపై నుంచి సత్కరించి శౌనకాదులు అడుగుతున్నారు, జీవులకి శ్రేయస్సునిచ్చేటువంటి మార్గమును బోధించే మీరు ఈరోజు మాకు దివ్యమైనటువంటి కలియుగ మానవుల్ని తరింపజేసేటువంటి శ్రేయో మార్గం ఏదుందో దాన్ని తెలియజేయమని శౌనకాద మహర్షులు అడిగితే ఒక్కసారి వ్యాసదేవుణ్ణి స్మరించుకుని సూత పౌరాణికులు చెప్తున్నారు. ఆ పౌరాణికులు చెప్పే ముందు ఆయన ఎవరిని